హలో వ్యూవర్స్, నమస్తే. నా పేరు రామకృష్ణ. ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కైరోప్రాక్టర్. ఈ వీడియో నేను మీకు కైరోప్రాక్టిక్ ప్రమోషన్ కోసం చేయట్లేదు. అసలు కైరోప్రాక్టిక్ అంటే ఏంటో పబ్లిక్కి క్లియర్గా అర్థం కావట్లేదు. దట్ టు బీ ఏంటంటే ఇప్పుడు చేతిలో ఉన్న ఎవరైనా సరే కైరోప్రాక్టిక్ క్లినిక్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువగా కైరోప్రాక్టిక్ సెంటర్స్ రావటం, అసలు ఎవరు నిజంగా చేస్తున్నారు, అసలు కైరోప్రాక్టిక్కి వెళ్తే తగ్గుతుందా లేదా, అసలు కైరోప్రాక్టర్స్ ఏం చేస్తారు, పైనుంచి నొక్కటం ఏంటి, పెయిన్స్ తగ్గటం ఏంటి అనే డైలమాలో ఉన్నారనమాట పబ్లిక్. దీనికి తోడు కొన్ని ఫేక్ వీడియోస్ రావటం, అసలు ఇది నిజమైన ట్రీట్మెంటా కాదా అనే మెయిన్ డౌట్ తోటి పబ్లిక్ కన్ఫ్యూజ్ అవటం జరుగుతుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ కైరోప్రాక్టర్స్ ఏం చేస్తారు, కైరోప్రాక్టిక్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కైరోప్రాక్టిక్ అనేది డైరెక్ట్గా బోన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అనమాట. కైరోప్రాక్టర్స్ హార్ట్కి సంబంధించి వేరే ఏ ట్రీట్మెంట్ చేయరు. ఓన్లీ దే డీల్ విత్ ద బోన్ని మనం ఒరిజినల్ లొకేషన్లోకి మూవ్ చేయడానికి ఇన్వెంట్ చేసిన ప్రాసెసే ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో స్పైన్ స్ట్రక్చర్ చూపిస్తాను. 24 వర్టిబ్రేస్ ఉంటాయి అన్నమాట. అండ్ 3 పార్ట్స్గా క్లాసిఫై చేసి ఉంటుంది అనమాట. నెక్ పార్ట్ సర్వైకల్ అండ్ థొరాసిక్ అండ్ లంబార్. సో ఈ పార్ట్స్ అన్నీ 24 బోన్స్ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకి పెయిన్ రాకోకుండా ఉంటుందన్నమాట. ఏ బోన్ అయినా పక్కకి జరిగిన వెంటనే అది నరాన్ని నొక్కటం, లేదంటే ఆ లెగమెంట్ టేర్ అవటం కానీ, అండ్ థీకల్ సాక్ అంటే బ్రెయిన్ స్టెమ్ని టచ్ చేయటం కానీ, నెర్వ్ రూట్స్ వీటిని ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రెస్ చేసిన వెంటనే మనకి పెయిన్ రావటం, ఆ నరాలు మొద్దుబారినట్టు అనిపించడం, అండ్ మనం కూర్చుని లెగుస్తున్నప్పుడు నొప్పి రావటం జరుగుతుంది అనమాట. ఈ రీజన్స్ అన్నీ కేవలం బోన్స్ పక్కకి జరగటం వల్లే జరుగుతాయి. జనరల్గా ఇలా జరిగినప్పుడు మనకి ఒక 2-3 డేస్ పెయిన్ రావటం, ఆ తర్వాత పెయిన్ తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓకే తగ్గింది కాబట్టి ఏదో నిద్రలో మజిల్ పట్టేసింది అనుకుంటాం. బట్ అలా కొంతమందికి 6 months తర్వాత మళ్ళీ పెయిన్ రావటం, ఆ పెయిన్ తగ్గకపోవటం, అలా అగ్రివేట్ అయిపోవటం జరుగుతుంది. బట్ అయితే ఒకసారి తగ్గింది కదా అని పేషెంట్ ఏం చేస్తాడంటే సో అదే తగ్గుతుందని ఇలా కొన్ని సంవత్సరాల పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం అలా కంటిన్యూ చేస్తూ వెళ్తారనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే 24 డిస్క్స్ కనెక్ట్ అయి ఉంటాయి, మన ఒక పిల్లర్ లాగా కింద నుంచి పై వరకు ఎస్ షేప్లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఇలా పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నామో బాడీ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్స్ జరగటం వల్ల వేరే ప్లేసెస్కి కూడా పెయిన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల నెక్ పెయిన్, సయాటికా ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ని ఎలా మూవ్ అయినాయి అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు కైరోప్రాక్టర్స్. 24 వర్టిబ్రాస్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ కైరోప్రాక్టిక్లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే కైరోప్రాక్టిక్లో ఏ ట్రీట్మెంట్లో లేని ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే కైరోప్రాక్టిక్ వీ హ్యావ్ అవర్ ఓన్ అసెస్మెంట్. అంటే ఏ రిపోర్టు లేకోకుండా కూడా కైరోప్రాక్టర్స్ అన్నీ ఐడెంటిఫై చేయగలుగుతారు. డిస్క్ సైడ్కి జరిగిందా, స్లిప్ అయిందా, కంప్రెస్ అయిందా. ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే లోవర్ పార్ట్ రైట్ సైడ్కి, అప్పర్ పార్ట్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఇలా మూవ్ అయినప్పుడు ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్కి మూవ్ అయినప్పుడు నా లోవర్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. అలాంటి కేసెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పైన్ మొత్తం కూడా ఒక సైడ్కి షిఫ్ట్ అవడం జరుగుతుంది. ఈ కేసెస్ అన్నీ మేము ఓన్గా డయాగ్నైజ్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చిన కాంప్లికేషన్ ఏంటంటే పబ్లిక్ ఎంఆర్ఐ తీస్తేనే అర్థం కావట్లేదు, మల్టిపుల్ రిపోర్ట్స్ చూసినప్పుడు అర్థం కావట్లేదు, ఎక్స్రేలు చూసినప్పుడు అర్థం కావట్లేదు, బట్ వీళ్ళు పైనుంచి ఎలా చెప్తున్నారు అనేది పబ్లిక్ వచ్చిన అసలు పెద్ద డౌట్. సో యాక్చువల్గా మేము వీఆర్ వెల్ ట్రైన్డ్. అంటే బోన్ పొజిషన్ ఎక్కడ ఎలా ఉంది, డిస్క్ ఎంత అరిగిపోయింది, నరం ఎక్కడ ప్రెస్ అవుతుంది, లోపల ఎంత డ్యామేజ్ ఉంది అనేది మేము ఏ రిపోర్టు చూడకోకుండా చెప్తాం అనమాట. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్తాం. ఇంత స్పీడ్గా చెప్పగలిగేటప్పటికే పేషెంట్స్ నమ్మలేకపోతున్నారు. అండ్ అదే కాకుండా మాకు ఇంకొక ఏ ట్రీట్మెంట్లో లేని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒక కేసుని తీసుకోబోయే ముందే మాకు తెలుస్తుంది అనమాట. అసలు ఈ కేసు తగ్గుతుందా లేదా, మన చేతుల్లో ఉందా లేదా, చేయి దాటిపోయిందా అనేది మనకు తెలుస్తుంది. సో అందుకని వీ హ్యావ్ మోర్ దాన్ 98% కంటే ఇంకెక్కువ సక్సెస్ రేట్ ఉంది. పబ్లికే సరిగ్గా మిస్అండర్స్టాండ్ చేసుకోవటం, ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అనుకోవటం అలా కాదండి. ప్రతి ఒక్కటి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మేము ఐడెంటిఫై చేయగలిగి 100% అన్నీ క్లియర్ చేసినప్పుడే 24 డిస్క్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మేము చేతుల ద్వారా, అంటే చేతులే కాదు, వీ యూజ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. మేము చాలా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గన్స్ వాడతాం అనమాట. అండ్ స్పైన్ అడ్జస్టర్, రోబోటిక్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
డిస్క్స్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా రాంగ్గా ఉండి ఉండి ఫిక్స్ అయిపోతాయి అనమాట. అలా ఫిక్స్ అయిపోయినప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు అవి రిజెక్ట్ అవుతాయి. అలా రిజెక్ట్ అయితే ఎలా చేయాలి? సో ఇలా ఒక హైలీ డెవలప్డ్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైనా సరే ఏముంది పైనుంచి నొక్కేయటమే కదా, మనం కూడా నొక్కేద్దాం, సో మనం నొక్కితే తగ్గదు, వాళ్ళు నొక్కినప్పుడు తగ్గుతున్నప్పుడు మనం నొక్కితే ఎందుకు తగ్గదు, ఇలాంటి జనరల్ థాట్సే ఈ వైద్యాన్ని నాశనం చేసేస్తాయి అన్నమాట. పైనుంచి ప్రాబ్లం ఏంటి అనేది అర్థం అవ్వాలంటే ఎంతో కాంప్లికేటెడ్, అది ఎంతో అసలు మన బ్రెయిన్ ఎంతో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అసెస్ చేయాలన్నమాట. అది ఎలా అసెస్ చేస్తారో కూడా నేను చెప్తాను. మనకి స్పైన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒక వర్టిబ్రాకి 3 నాడ్స్ ఉంటాయి అన్నమాట. సైడ్స్లో 2, వాటిని మా సెంటర్లో ఉండేదాన్ని స్పైనస్ ప్రాసెస్ అంటారు, సైడ్ ఉండే 2 వాటిని ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అంటారు అనమాట. వీటిని మేము టచ్ చేయగానే మాకు బోన్ పక్కకి వెళ్ళిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అందుకే థమ్స్ వాడి టెస్ట్ చేస్తాం. లేదు అంటే నెర్వోస్కోప్ అని యూఎస్ నుంచి మేము అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఈవెన్ నాసా కూడా ఈ కైరోప్రాక్టిక్ టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ రిలీజ్ చేసింది, అది కూడా మేము వాడతాం అన్నమాట. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ వాడి చెప్తాం. కానీ ఈ ఎక్విప్మెంట్స్ అన్నా ఫెయిల్ అవుతాయేమో కానీ మాన్యువల్గా మేము చెక్ చేసిన తర్వాత ఫెయిల్ అవటం అనేది జరగదు అనమాట. మరి అయితే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు 98% సక్సెస్ అవుతుంది అంటున్నారు, మీకు అన్నీ ముందే తెలిస్తే 100% సక్సెస్ అవ్వాలి కదా. కరెక్టేనండి. యాక్చువల్గా అసలు 100% సక్సెసే. ఆ రిమైనింగ్ 2% ఫెయిల్యూర్ కూడా ఎందుకు జరుగుతుందో నేను చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎవరికైతే విటమిన్ డి తక్కువ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. ఎవరికైతే B12 తక్కువ ఉంటుందో అగైన్ మళ్ళీ వస్తుంది. సో ఇలా రిపీట్ మనం ట్రీట్ చేసిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన కేసెసే ఇవి. అండ్ అవి కూడా ఫెయిల్యూర్ కింద కాదనమాట. సో వీటిని మేము మళ్ళీ ఎవరైనా పేషెంట్ మేము ట్రీట్ చేసిన తర్వాత 6 మంత్స్కో 7 మంత్స్కో మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము ఈసారి విటమిన్ టెస్ట్స్ తీసుకోండి అని చెప్తాం. యాక్చువల్గా అయితే అందరికీ టెస్ట్ చేయాలి, బట్ అందరికీ టెస్ట్ చేయడం అంటే సో అందరూ టెస్ట్ చేయించుకోగలుగుతారు చేయించుకోరు అని చెప్పి మేము ఏం చేస్తామంటే జనరల్గా 1 మంత్ వాడండి అని ప్రిస్క్రైబ్ చేస్తాం. విటమిన్ డి, B12, ఐరన్ ప్రిస్క్రైబ్ చేస్తాం. లేదు అంటే కనుక ఎవరైనా మళ్ళీ వస్తుందంటే కనుక టెస్ట్ రాస్తాం. ఆ టెస్ట్లో కనుక ఫైండింగ్స్ వస్తే ఫీల్ గుడ్, చాలా మంచిది. సో మేము ఆ టెస్ట్స్ రాస్తాం, వాళ్ళు విటమిన్ డి జాగ్రత్త తీసుకున్నప్పుడు మళ్ళా రాదు. బట్ ఎలా కాకుండా కొంతమందికి జెనెటికల్గా ప్రాబ్లం ఉంటుంది అనమాట. అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే మన మదర్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక ఇది జెనెటికల్గా కూడా బోన్ ఇష్యూస్ వస్తాయి. ఎలా డయాబెటిక్ జెనెటికల్గా స్ప్రెడ్ అవుతుందో, హార్ట్ ఇష్యూస్ ఎలా జెనెటికల్గా వస్తాయో, క్యాన్సర్ ఎలా జెనెటికల్గా వస్తుందో, స్పైనల్ కండిషన్ కూడా జెనెటికల్గా డిగ్రేడ్ అవుతుంది అనమాట. సో మదర్కి కనుక విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మనం ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అండ్ HLA-B27 అని ఒక జెనెటికల్ డిసీజ్ ఉంటే కనుక ఏంటంటే ఆ బోన్స్ ఆ పొజిషన్లో ఉండవు అనమాట. నేను ఇలాంటి ఒక కేసు డీల్ చేసినప్పుడు అతను కంప్లీట్గా తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది కదా అని అతను స్విమ్మింగ్కి వెళ్ళాడు. స్విమ్మింగ్కి వెళ్ళటం వల్లే యాక్చువల్గా స్విమ్మింగ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. స్విమ్మింగ్ ఈజ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎక్సర్సైజ్. బట్ కానీ అతనికి స్విమ్మింగ్కి వెళ్ళటం వల్ల మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్, మళ్ళీ డిస్క్స్ అన్నీ చిందరవందర చేసేసినట్టుగా అన్నీ కదిలిపోయినాయి అనమాట. సో అతనికి HLA-B27 ఉందో అతన్ని సాల్వ్ చేయగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. సో నాకు కూడా లేదు. అతను ఏంటంటే మెయింటైన్ చేసుకున్నంతకాలం సర్వైవ్ అవుతాడు, లేకపోతే సర్వైవ్ కాడు. సో ఇలాంటి కేసెస్ సాల్వ్ కావు. ఇవి తప్పితే సాల్వ్ చేయలేని కేసు అనేది ఏది ఉండదన్నమాట. ఎందుకంటే మాకు ముందే తెలుస్తుంది కాబట్టి ఏదో డబ్బుల కోసం ఒక పేషెంట్ కోసం అలా చేయాల్సిన కర్మ అయితే మాకు ఉండదు. అలా కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది చేయొచ్చు, బట్ అందరూ అలా అని కాదు. వెన్ యూ కమ్ టు అస్ వీ గివ్ క్వాలిటీ. సో అదే అండి, అలా ఎవరు పడితే వాళ్ళు నొక్కేస్తే అయ్యేటట్టయితే అందరూ నొక్కొచ్చు. ఇలాంటి ఐడియాస్ వల్లే మనం చాలా కోల్పోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి చైనాకి ఉన్న తేడా ఏంటి అంటే, ఇప్పుడు చైనాకి హెర్బల్ మెడిసిన్ ఉంది, ఇండియాకి ఒక హెర్బల్ మెడిసిన్ ఉంది, ఆయుర్వేద. ఈ ఆయుర్వేదిక్ అనేది దేవతల ద్వారా వచ్చిందనమాట మనకి. ఈ చైనా మెడిసిన్ అనేది చాలా ఇన్ఎఫెక్టివ్. వాళ్ళకి ఏంటంటే హెర్బ్స్ మెడిసిన్స్ అవేం లేవు. ఓన్లీ ఆక్యుపంచర్ ఈజ్ ద హైలీ క్వాలిఫైడ్ మెడిసిన్ ఇన్ ద చైనా. సో కానీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి మెడికల్ అంతా ఫ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటారు, అంత హైలీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. బట్ స్టిల్ దే బిలీవ్ దేర్ ట్రెడిషనల్ మెడిసిన్. వాళ్ళకున్న ఆ ఒక్కదాంతోనే వాళ్ళు ఎలాడతారు కానీ ఫ్రీగా వస్తుంది కదా అని అలా సర్జరీస్ చేసుకున్నమాట. బట్ మన కంట్రీలో ఏంటంటే మనకి హైలీ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఉన్న మెడికల్ సిస్టమ్ కూడా మనకి న్యాచురల్గా ఆయుర్వేదాన్ని చూసి డెవలప్ చేసింది. సర్జరీస్ అన్నీ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై
బేస్డ్ ఆన్ ఆయుర్వేద చరక సంహిత నుంచి డెవలప్ చేసినయే సర్జరీ. యూరోపియన్స్ తీసుకెళ్ళి, జర్మన్స్ తీసుకెళ్ళి డెవలప్ చేసి ఆ తర్వాత వాటిని మళ్ళీ తిరిగి మన మీదే అప్లై చేస్తారనమాట. అయితే న్యాచురల్గా తగ్గకపోతే ఏం చేసినా తగ్గదు. ఇఫ్ ఇట్ డజంట్ క్యూర్స్ న్యాచురలీ దెన్ దెర్ ఈజ్ నో క్యూర్. సో కాబట్టి మనం మాత్రం మన న్యాచురల్గా తగ్గే వాటిని మనం అవమానం చేసుకుంటూ ఇది తగ్గదని ఆ ట్యాబ్లెట్స్కి వెనకాల పడుతూ, కొంతమంది ఒక సెషన్కే తగ్గుతుందా అని అడుగుతున్నారు. మరి మీకు డయాబెటిక్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఒక ట్యాబ్లెట్కే తగ్గుతుందా అని మీరే డాక్టర్ నేను అడిగారు ఎప్పుడైనా? సో నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేసుకోండి. సో అందుకని రాంగ్ థింకింగ్తో రావద్దండి. నెగిటివ్ థాట్స్ని తీసేసేయండి, ఓకేనా? ఇవి తీసేసేసి కరెక్ట్గా ఒక కైరోప్రాక్టర్, నిజమైన కైరోప్రాక్టర్ అయితే అతను ట్రీట్ చేస్తే తగ్గిపోయింది. ఒకవేళ తగ్గలేదు అంటే కనుక అతను నిజమైన కైరోప్రాక్టర్ కాదు, నొక్కితే తగ్గిపోయింది అని చెప్పి స్టార్ట్ చేసిన క్లినిక్ అది, ఓకేనా అండి? సో ఈ వీడియోతోటి కొంతైనా క్లారిటీ వచ్చి, కొంతమంది అయినా, ఒక్క పర్సన్ అయినా. సో నేను కొంత ర్యాష్గా మాట్లాడితే ఏంటంటే, మేము మా కెరియర్లో ఎంతోమంది ఇలా గ్యారంటీ ఇస్తావా, గ్యారంటీ గురించి కూడా నేను చెప్తానండి. అసలు కైరోప్రాక్టిక్ ఫేకా కాదా ఏంటి, అసలు బయట కంట్రీస్లో ఉన్న కైరోప్రాక్టిక్కి నేను డెవలప్ చేసిన కైరోప్రాక్టిక్కి వీటన్నిటికీ ఏంటి డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా నేను మీకు ఎవ్రీ వీక్, కేవలం నా బిజినెస్ కోసమే కాదు, మాకేంటంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా తగ్గగలుగుతాను కాబట్టి నేను ఇండియాలో చేసినా తగ్గిద్ది, ఆఫ్రికాలో చేసినా తగ్గిద్ది, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఏ కంట్రీలో చేసినా తగ్గిద్ది. సో కాబట్టి నాకేమీ సో బిజినెస్ ఓన్లీ ఇక్కడ ఇండియాలోనే చేయాలి, డబ్బులు తీసుకోవాలి, అలాంటి థింకింగ్స్ ఏముండవు. ద క్వాలిటీ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అండి, ఓకేనా? ఇదంతా నేను మీకు ఓన్లీ కేవలం మీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక వాల్యుబుల్ ఆప్షన్ని మీరు వాడుకుని హ్యాపీగా ఉండటానికే కానీ నా కోసం అయితే కాదు. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.